హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? బాగానే ఉంటారులేండి. ఈరోజు మనం కేసరి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా ఫ్రెండ్స్. కాస్తంత నెయ్యి వేసి, నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత కొన్ని ద్రాక్ష జీడిపప్పు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. అన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. బాగా ఫ్రై అయిన తర్వాత మనము ఉప్మా రవ్వను తీసుకునేసి ఒక గ్లాస్ ఉప్మా రవ్వను వేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలా అంతా నెయ్యిలో మొత్తం కలిసే విధంగా రవ్వ అంతా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలా బాగా అంతా బాగా వేగిన తర్వాత ఒక కప్ రవ్వకి 2 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. 1 కప్పు రవ్వకి 2 కప్స్ వాటర్ వేసేసి బాగా బాయిల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, అంతా ఎలా దగ్గర పడుతుందో. ఇలా అంతా బాగా ఉడికి అంతా దగ్గరికి అయిన తర్వాత కాస్తంత ఫుడ్ కలర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఫుడ్ కలర్ వేసుకున్న తర్వాత అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, అంతా రెడ్ కలర్లో వచ్చేస్తుంది. మనం కలుపుతూ ఉండే కొద్దీ మొత్తం కలిసిపోతుంది రెడ్ కలర్లోకి. చూసారు కదా ఫ్రెండ్స్, అంతా రెడ్ కలర్లోకి అయిపోయింది. ఇప్పుడు రుచికి సరిపడా చక్కెర వేసుకునేసి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. అంతా చక్కెర వేసేసి కలిపేసాం కదా. ఇప్పుడు ఒక 2 మినిట్స్ ఉంచేసి ఆఫ్ చేసేస్తే రుచికరమైన కేసరి రెడీ అయిపోయినట్లే ఫ్రెండ్స్. ఇంకొంచెం నెయ్యి వేసుకుందాం ఫ్రెండ్స్. నెయ్యి వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, రుచికరమైన కేసరి రెడీ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, మీరు కూడా తయారు చేసేసుకోండి, తినేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకే బాయ్ ఫ్రెండ్స్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.